ప్రతాపం ఏందో ఇలా రావున. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి బాలుర గురుకుల పాఠశాల సందర్శనకు వచ్చిన బీఆర్ఎస్పీ నేతలను సిబ్బంది అడ్డుకున్నారు. విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, జిల్లా కోఆర్డినేటర్ శోభన్ బాబును లోపలికి వెళ్లకుండా గేట్ వద్ద అభ్యంతరం తెలిపారు. దీంతో బీఆర్ఎస్ నేతలు గేట్ బయట సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాఠశాలను సందర్శించకుంటే విద్యార్థుల సమస్యలు ఎలా తెలుస్తాయని వారు ప్రశ్నించారు. గురుకుల పాఠశాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని బీఆర్ఎస్పీ నేతలు ఆరోపించారు. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియంత్రిత పాలన కొనసాగిస్తుందని నేతలు మండిపడ్డారు. కేసీఆర్ సంపద పెంచి ప్రజలకు పంచితే రేవంత్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ప్రజలు దోచుకుంటుందని వారు ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చూడాలని ప్రభుత్వం చూస్తోందని, అది ఎప్పటికీ జరగదని అన్నారు. పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వారు డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు మౌలిక వసతులు కల్పించకుంటే విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు బీఆర్ఎస్పీ నేతలు వెంకటేష్ గౌడ్, శోభన్ బాబు. గురుకుల పాట కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి మండల కేంద్రంలో ఉన్న జనరల్ గురుకుల పాఠశాలను సందర్శించామని బయలుదేరి నాయకుల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ప్రివెంట్ అరెస్టులు చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈరోజు తెలంగాణ గురుకులలో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికరమైన ఆహారం అందించకుండా, బట్టలు అందించకుండా, షూ అందించకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. అసలు ఏం జరుగుతుందో అని చెప్పి మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇలా గురుకుల పాఠశాలకు పంపిస్తే మమ్మల్ని గురుకుల పాఠశాల లోపలికి వెళ్లే పరిస్థితి లేకుండా ఈరోజు గేట్ల ముందు ఉంచి పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. గురుకుల పాట టీజీపీఎస్సీ